కోల్కతా వైద్యురాలి అత్యాచార హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని, ఇది సామూహిక అత్యాచారాన్ని సూచిస్తుందని బాధితుల తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. దీనిని సిబిఐకి బదిలీ చేయాలని ఆమె తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె గొంతు నిలిమి హత్య చేశారని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్పష్టమైన సంకేతాలున్నాయని వారు తన పిటిషన్లో పేర్కొన్నారు. తమ కుమార్తె శరీరంపై అనేక గాయాలున్నాయి, ఇది క్రూరమైన హింసాత్మక దాడిని సూచిస్తుందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. బాధితురాలి తలలో అనేక గాయాలు ఉన్న సంకేతాలు కనిపించాయి. ఆమె 2 చెవులకు గాయాలు కావడం ఆమె నిందితుడితో పోరాడినట్లు సూచిస్తుంది. ఆమె పెదవులపై గాయాలయ్యాయి. దాడి సమయంలో ఆమె నిశ్శబ్దంగా ఉండేందుకు ఇలా చేయవచ్చని పిటిషన్లు కోర్టుకు విన్నవించారు. ఆమె మెడపై కొరికిన గుర్తులు కనిపించాయని, ఇది దాడి తీవ్రతకు తెలియజేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమె శరీరంలో గణనీయమైన స్థాయిలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని తెలిసింది. దీనిని బట్టి చూస్తే ఆమెపై ఎక్కువ మంది అత్యాచారం చేసిన అనుమానాలను బలపరుస్తుందని పిటిషన్ పేర్కొంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తమ కుమార్తె సామూహిక అత్యాచారానికి గురైన సాక్ష్యాధారాలు స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ ఇతర నేరస్తులను అరెస్ట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేసే నేరం కాదు ఇది అని వైద్యురాలి తల్లిదండ్రులు పిటిషన్లు పేర్కొన్నారు. తమ కుమార్తె గొంతు నిలిమి హత్య చేసిన ఘటనలో కనీసం 3 వ్యక్తులు పాల్గొన్నట్లు రికార్డులు ఆధారాలు ఉన్నాయని విశ్వసనీయ మూలాల ద్వారా తెలుసుకున్నామని తల్లిదండ్రులు చెప్పారు. ఆర్జికల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సేఫ్టీకి బాధ్యత వహించే ప్రిన్సిపాల్, ఇతర సంబంధిత అధికారులను ఇంకా పట్టుకోలేదని తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఈ కేసును విచారించిన కోల్కతా హైకోర్టు ఆసుపత్రి పరిపాలనపై మండిపడింది. ముఖ్యంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ చనిపోయిన తర్వాత ఆసుపత్రి అధికారులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ అధిపతి పదవి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత డాక్టర్ ఘోష్ ను మరో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా నియమించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అది నిలదీసింది. మరి ఈ యొక్క ఘటనపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.